వెల్కమ్ టు మెగా నేను మీ జర్నలిస్ట్ అలీంని. రాజకీయాల్లో నోటి దూల ఎంత ప్రమాదమో పోసాని కృష్ణమురళిది ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడితే తర్వాత జరిగే పరిణామాలకు కూడాను ప్రతి నాయకుడు సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత పరిస్థితులు కూడాను అనుకూలంగా ఉండవు అనేది ప్రస్తుతం పోసాని ఎపిసోడ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న రాత్రి మెగా మై హోమ్లో సంబంధించి కూడాను అటు పోసాని కృష్ణమురళి ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకి తరలిస్తున్నారు. ఈ అంశం మీద వైసీపీ రాత్రి స్పందించింది. ఖచ్చితంగా ఈ అరెస్టు ఉద్దేశపూర్వకంగా ఏదైతే ప్రస్తుతం జీవీ రెడ్డి అరెస్ట్ వ్యవహారం కావచ్చు, తర్వాత సూపర్ 6 అమలుకు సంబంధించిన అంశం కావచ్చు, అవన్నీ కూడాను డైవర్ట్ చేయటానికి డైవర్షన్ పొలిటిక్స్లో భాగంగానే పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి కూడాను వైసీపీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడింది. మరి పక్కన పోసాని కృష్ణమురళి ఏదైతే గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తున్న పవన్ కళ్యాణ్ పట్ల చాలా అనుచితంగా మాట్లాడారని, వ్యవహరించారని, ఈ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన ఆ పరిస్థితి గతంలో చూసిన నేపథ్యంలో దానికి ఇబ్బంది పడి, అంటే హట్ అయ్యి ఒక విధంగా జనసేన పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించి వెంటనే ఆయన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే రాత్రి ఆయన ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి కూడాను ఆయన ఉన్న సిచ్యువేషన్ ఏదైతే బనీనును అటు షార్ట్ ఉన్నారు, ఆ నేపథ్యంలో వారి భార్య కుసుమలత కూడాను పోలీసులతో వాగ్వివాదానికి దిగడం జరిగింది. మొత్తమే కూడా పోలీసులు నచ్చజెప్పారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే తమ వైద్య పరీక్షలు చేస్తాం, అవసరమైన మందులు అందిస్తాము, ఖచ్చితంగా తమకు సహకరించాలి అని చెప్పి కూడాను పోలీసులు అదుపులో తీసుకొని అన్నమయ్య జిల్లాకి తరలించడం జరిగింది. ఈరోజు సాయంత్రం లోపు ఆయన్ని కోర్టుకు హాజరుపరుస్తారా లేకపోతే విచారణ జరుపుతారా అనేది కూడాను తెలియాల్సి ఉంది. మరి పక్కన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పోసాని కృష్ణమురళి సతీమణి కుసుమలతతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం ఏదైతే పెడుతున్న ఇబ్బందులన్నింటిని కూడాను తాము చూస్తున్నామని, ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడికి సమాధానం చెప్పే పరిస్థితి కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి కూడాను ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుసుమలతో అనడం జరిగింది. ఓవరాల్గా కూడాను పార్టీ అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది, ఆవిడికి సహకారాన్ని అందిస్తుంది కూడాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుసుమలతకి భరోసా ఇచ్చారు. మరి పక్కన పోసాని కృష్ణమురళి అరెస్టుకు కావాలని రాష్ట్ర ప్రభుత్వము డైవర్స్ పొలిటిక్స్లో భాగంగానే ఆయన అరెస్ట్ చేసిందని చెప్పి కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.